ఈ నెల 26న తిరుమలగిరిలో జరిగే తుంగతుర్తి ప్రగతి నివేదిక సభను విజయవంతం చేయాలన్నారు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పారు. 9 బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు గాదరి కిషోర్. వైకుంఠధామం కానివ్వండి, దాదాపు ఇవన్నీ కలిపి 55 నుంచి 60 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఒకే దగ్గర శంకుస్థాపన చేసుకొని, ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం మున్సిపల్ బిల్డింగ్ అని చెప్పేసి గతంలో అనుకున్నామో వినాయకుని గుడికి ఎదురుగా అదే ప్లేస్లో శంకుస్థాపన చేసుకున్నాం. తర్వాత ర్యాలీగా ఏర్పాటు చేసుకున్నటువంటి బహిరంగ స్థలానికి చేరుకొని ఆ మీటింగ్లో, అంటే మీటింగ్ పేరు కూడా ఏంటంటే తుంగతుర్తి ప్రగతి నివేదన సభ. తుంగతుర్తి ప్రగతి నివేదన సభ పేరుతో ఈ 9 సంవత్సరాల కాలంలో తుంగతుర్తిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అన్నింటిని కూడా తెలియజేస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మహేశ్వరం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ, పవర్ సబ్ స్టేషన్, 66 గ్రామ పంచాయతీలకు 15 లక్షల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని రాజు నాయక్ తెలిపారు.